అందరికీ నమస్కారం. మనలో చాలా మంది కూడా మేము ఎంతో కష్టపడుతున్నాం, ఎంతగానో ప్రయత్నిస్తున్నాం, ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి ప్రయత్నిస్తున్నాం, కానీ మా పనులు అవ్వట్లేదు, మేము అనుకున్నది సాధించలేకపోతున్నాం, మా గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ మనకి పురాణాలు కానీ ఎంతోమంది గొప్ప గొప్ప కవులు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పింది ఒకటే, సాధన అనేది చాలా అవసరం, చాలా ముఖ్యం. నిత్యం సాధన అనేది చేస్తూనే ఉండాలి. అది ఏ పనైనా కానీ లేకపోతే ఏ వృత్తి అయినా కానీ అలా చేస్తూ ఉన్నప్పుడే ఏదో ఒక రోజు మనకి ఆ ఫలితం అనేది కలుగుతుందని చెప్పారు. దానికి సంబంధించిన వివరణే నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన. సాధన చెయ్యుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నారో సినీ కవి. భగీరథుడి అకుంఠిత సంకల్ప దీక్షతోనే దివి నుంచి భూమికి దిగింది గంగ. రాజర్షి పదవి నుంచి బ్రహ్మర్షి పదవిని అందుకోవటానికి విశ్వామిత్రుడికి నిరంతరం సాధనే తోడయ్యింది. సాధన అనేది కేవలం కొన్ని ప్రత్యేక సమయాలలో చేసే అభ్యాసం మాత్రమే కాదు, అది అనుక్షణం ప్రతి పనిలోనూ జరగాల్సిన మానవ ప్రయత్నం. ఏ పని సిద్ధించాలన్నా సాధన అనేది అవసరం. అందుకు కావాల్సింది ఓపిక. కార్యం పట్ల నిబద్ధత ఉంటేనే ఓపిక వస్తుంది. సాధన ఎంత చిత్తశుద్ధితో జరిగితే కార్యసిద్ధి అంత త్వరగా కలుగుతుంది. మనో నిగ్రహం లభించాలంటే రోజుకు 1 గంటో 2 గంటలో మనసును నియంత్రించి మిగిలిన సమయంలో దాన్ని విచ్చలవిడిగా వదిలేయటం కాదు. ప్రతి క్షణం మనసును గమనిస్తూ దాని కదలికలను కనిపెడుతూ ఉన్నప్పుడే దాన్ని దారిలోకి తేగలం. అలా తెచ్చుకొని మనం చేసే ఏ చిన్న పనైనా కౌశల్యంతో చేయటమే ఒక యోగం. గీతాచార్యుడు కూడా అదే చెప్పాడు. గురువు దగ్గరికి కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు. అతన్ని పూజా మందిరం శుభ్రం చేయమన్నారు. తనకు ఇంత చిన్న పని అప్పగించారేంటని అనుకుంటూ హడావుడిగా పని పూర్తి చేశాడు. గురువు మందిరానికి వెళ్ళి చేత్తో తడిమితే దుమ్ము అంటుకుంది. శిష్యుణ్ణి పిలిచి, నేను చెప్పాను, నువ్వు చేశావు, అంతేకాని జరగాల్సిన రీతిలో పని జరగలేదు అని గురువు శిష్యుడితో అన్నాడు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం, ప్రవచనాలు వినటం, నియమిత సమయాలలో జప ధ్యానాలు చేసుకోవటమే సాధన కాదు. మనం చేసే ప్రతి చర్యలోనూ సాధన ప్రతిఫలించాలి. ఒక పని ఎలా చెయ్యాలో అలా చేయటమే ఉత్తమ సాధకుడి లక్షణం. పైపైన చెత్త మాత్రమే ఊడ్చావు గాని లోతుగా పని చేయలేకపోయావు. దీన్ని చిన్న పనిగా భావించావు. సాధన మొదట చిన్న పనులతోనే ప్రారంభమవుతుంది. మందిరాన్నే శుభ్రపరచలేని వాడివి మనసుని ఎలా శుభ్రపరుచుకుంటావు? మనసు స్థితిని బట్టే మన ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఈ పని జరగాల్సిన రీతిలో జరగలేదంటే మనసు నీ స్వాధీనంలో లేదన్నమాట. హడావుడి, ఆతృత, అస్థిరత సాధనకు శత్రువులు. ఓపిక, పట్టుదల, నిబద్ధత సాధనకు మిత్రులు అని చెప్పారు. ఆయన సూక్ష్మ పరిశీలన శక్తికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు. విద్యార్థులు పాఠశాల స్థాయిలో చేసే చిన్న చిన్న ప్రయోగాలే భావి జీవితంలో వారు సాధించబోయే పెద్ద విజయాలకు నాంది పలుకుతాయి. ఆ సమయంలో వారు చూపే ఓపిక, ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల, సూక్ష్మ పరిశీలన వంటివి వారిని ఉన్నతులుగా నిలబెడతాయి. అందుకే చిన్న వయసు నుంచే వారిలో ఆ లక్షణాలను ప్రోత్సహించాలి. సాధన అనేది వ్యక్తిగతంగాను సమిష్టిగా సమాజ ఉన్నతికి దోహదపడేదిగా ఉండాలి. అలాంటి సాధన ఒక రోజులో చేసి ఆపేది కాదు, అది నిరంతర ప్రక్రియ.